గోబీ గాజర్ పికిల్. వావ్, గోబీ గాజర్ పికిల్ అండ్ 2 డిఫరెంట్ అంటే మిక్స్డ్ వెజిటబుల్ పికిల్స్ లాగా అనిపిస్తుంది ఆల్మోస్ట్. అండ్ గోబీ కూడా యూస్ చేస్తున్నాం. క్యారెట్ పికిల్ అనేది చాలా మంది చేస్తూ ఉంటారు చాలా ఇష్టంగా. సో ఇందులో గోబీ కూడా యాడ్ చేసే ఒకటి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి. అండ్ పికిల్ అంటున్నావు కాబట్టి ఎంత హెల్దీగా చేస్తావో చూడాలి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఎలా చేస్తావు ఏంటి అని కొంచెం డౌట్గా ఉంది. అండ్ ఎస్, గాజర్ కొంచెం డిఫరెంట్ క్యారెట్ తీసుకొచ్చాం. రెడ్ కలర్ క్యారెట్ దొరుకుతూ ఉంటుంది మార్కెట్లో. ఆ క్యారెట్ మోస్ట్లీ దాంతో హల్వా చేసుకుంటూ ఉంటారు. మనం దాంతో పికిల్ పెడుతున్నాం. వావ్, సూపర్. అండ్ పికిల్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొచ్చేసావు. కొంచెం డిఫరెంట్గా అల్లం, వెల్లుల్లి అండ్ ఉల్లిపాయ కూడా తెచ్చావు అనమాట. సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ఫస్ట్ వాటర్ వేసి ఇవి కొంచెం లైట్గా బాయిల్ చేయాలి. ఓకే, ఇందులో గాజర్ ముక్కలు, ఆ తర్వాత కాలీఫ్లవర్, గోబీ, కొంచెం ఉప్పు కూడా వేద్దాం ఇందులోనే, ఇంకొక స్పూన్. సో కొంచెం త్వరగా బాయిల్ అవుతుంది. ఓకే, సో అలా మూత పెట్టేద్దాం. ఓకే, సో అవి అలా బాయిల్ అవుతూ ఉంటాయి. ఇంట్లో మనం ఇంకో ప్రాసెస్ చేద్దాం. అదేంటి అంటే వీటిని మిక్సీ పట్టాలి. ఓకే, జార్ తీసుకొస్తా. సో ఇందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు 2, ఆ తర్వాత వెల్లుల్లి కూడా. ఓకే, ఇది పేస్ట్. సో చక్కగా పేస్ట్ చేసేసుకున్నాము. అండ్ ఇది ఒకసారి బాయిల్ అయిందో లేదో చూద్దాం. ఇంకొంచెం అవ్వాలి. ఈలోపు మనం మిగతా ప్రాసెస్ చేద్దాము. ఓకే, సో ప్యాన్ షిఫ్ట్ చేసేద్దాం. ఫస్ట్ కొంచెం మస్టర్డ్ ఆయిల్, ఆవ నూనె. సో పికిల్స్ అనగానే కంపల్సరీ ఆవ నూనె అనేది యూస్ చేస్తుంటాము. ఆ ప్రిజర్వేటివ్ కోసం అనుకుంటా కదా మోస్ట్లీ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇందులో మనకు omega-3 అండ్ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ కలిసి ఉంటాయి. అంటే ఆ కాంబినేషన్స్ ఉన్న ఆయిల్స్ మనము కొంచెం రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉండాలి. ఓకే, సో పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కొన్ని ఆవాలు వేద్దాం, కొన్ని ఆవాలు. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ మన పేస్ట్, ముందుగా చేసుకున్న పేస్ట్ కూడా వేసేద్దాం. సో మరి మనం ఉల్లిపాయ కూడా వేసాం కాబట్టి నిల్వ అనేది ఎన్ని రోజులు ఉంటుంది? ఎన్ని రోజులు మనం స్టోర్ చేసుకోవచ్చు, ప్రిజర్వ్ చేసుకోవచ్చు? ఒక 2 days చేసుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో పెట్టి. 2 to 3 days. ఓకే, నెక్స్ట్ కొంచెం కారం. సో ఇదైతే కొంచెం పికిల్ కాబట్టి ఎక్కువగానే వేసుకోవాలి కారం. ఆ తర్వాత కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం సాల్ట్. సో మనకు ప్రిజర్వేటివ్స్ లాగా ఇదే చక్కగా పనిచేస్తుంది మన పచ్చడిలో. ఇంకొంచెం. సో పికిల్స్ కాబట్టి కొంచెం కారము, ఉప్పు అనేది కొద్దిగా ఎక్కువగా పడుతుంది. సో దట్ మనం అది ఒక 2-3 days అన్న నిల్వ ఉంచుకోవాలి కాబట్టి. నెక్స్ట్ వెనిగర్ వేద్దాం. ఆ తర్వాత కొంచెం బెల్లము. ఓకే, సో బెల్లం కూడా వేస్తాం. నెక్స్ట్ అది కొంచెం అలా మగ్గుతూ ఉంటుంది. మనం అంతలోపు అది వాటర్ నుంచి తీసేద్దాం. ఓకే, డెఫినెట్లీ.
ఓకే, సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ మనం దాన్ని వాటర్ నుంచి తీసేసి కొంచెం డ్రైన్ చేద్దాం దాన్ని. ఓకే, పర్ఫెక్ట్. సో అది తడిగా ఉంటే మన పికిల్ పాడైపోతుంది కాబట్టి మనం టిష్యూస్తో కానీ లేదంటే ఏదైనా క్లాత్తో మనం దాన్ని డ్రైన్ చేసేసుకోవాలి. ఓకే, సూపర్. సో ఆ వాటర్ అంతా డ్రైన్ అవ్వాలి. డ్రైన్ అయ్యాకనే మనం అందులో మిక్స్ చేద్దాం. ఓకే ఓకే పల్లవి, సో చక్కగా రెడీ అయిపోయాయి అండ్ అవి కూడా డ్రైన్ చేసేసాము. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ ఇవి అందులో మిక్స్ చేయాలి. ఓకే, సో ఇంకా అది ఆఫ్ చేసేయచ్చా లేకపోతే? లేదు, ఆఫ్ చేయొచ్చు. ఓకే, సో అది కూడా చక్కగా కుక్ అయిపోయింది అండ్ ఇది కూడా బాయిల్ చేసాం కదా. సో ఇది మోస్ట్లీ పంజాబీస్ వింటర్ సీజన్లో చేసుకుంటూ ఉంటారు. అండ్ మనం ఎప్పుడైనా సీజనల్లో వచ్చే వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ చక్కగా యూటిలైజ్ చేసుకోవాలి. సో గాజర్ వింటర్లో మనకు చక్కగా లభిస్తుంది కాబట్టి ఇలా మనం పికిల్ పెట్టుకోవచ్చు. సూపర్. సో ఇంకా రెడీ టు సర్వ్ కదా. ఎస్, ఓకే ఓకే లాస్యా, గోబీ గాజర్ పికిల్ రెడీ అయిపోయింది. వావ్, గోబీ గాజర్ పికిల్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గోబీ గాజర్ పికిల్ కి కావాల్సిన పదార్థాలు: క్యాలీఫ్లవర్ 1 కప్పు, గాజర్లు 2, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, బెల్లం కొద్దిగా, అల్లం కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 6, ఉల్లిపాయ 1, ఆవ నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, కారం తగినంత. గోబీ గాజర్ పికిల్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నీళ్లు పోసి గాజర్ ముక్కలు, క్యాలీఫ్లవర్, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. మిక్సీ జార్లో ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో ఆవ నూనె వేసి ఆవాలు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కారం, గరం మసాలా, ఉప్పు, వెనిగర్, బెల్లం వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన క్యాలీఫ్లవర్, ఉడికించిన గాజర్ ముక్కలు వేసి బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ గోబీ గాజర్ పికిల్ రెడీ.